రౌడీ షీట్లకు కులాన్ని ముడిపెట్టి మొత్తం సమాజాన్ని అపవాదుకు గురి చేయడం బాధ్యత రాహిత్యమని ఏపీ షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని డెల్టా ఆసుపత్రి పక్కన ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ షెట్టిబలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా షెట్టిబలిజ సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గత ఏడాదిన్నర కాలంలో కార్పొరేషన్ ద్వారా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. షెట్టిబలిజల జీవనోపాధికి బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా నేను సంవత్సరంన్నర కావస్తుంది. ఈ సంవత్సరంన్నరలో సుమారు ఎప్పుడూ లేని విధంగా చాలా అద్భుతంగా చేయగలిగాం. దానికి ఉదాహరణ మద్యం షాపుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చాం. అలాగే షెట్టిబలిజీలు ఆర్థికంగా బలపడాలని చెప్పి ఫీజులో కూడా 50% రాయితీ తీసుకొచ్చాం. అలాగే మొన్న సుమారు ఒక 85 బార్లు, అంటే రాష్ట్రంలో 850 బార్లు ఖాళీ అయితే అందులో కూడా మా వాటా మాకు కావాలండి అని చెప్పి మేము అడగడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి దాంట్లో కూడా ఒక 10% మాకు ఇస్తే సుమారు 85 బార్లు కూడా రావడం జరిగింది. అది కూడా 50% రాయితీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఎప్పుడూ కూడా షెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగ ఈ 5 కులాలకు కూడా మేము కట్టుబడి ఉన్నాం ఇప్పుడు కూడా. ఎందుకంటే 5 కూడా ఒకే తాటిపైకి ఉండొచ్చి అలాగే కలిసి ఉన్నాం. వాటిల్లో అందరూ కూడా కొంతమంది ఈరోజు కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు, అందరూ కలిసి ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వభావాల కోసం షెట్టిబలిజ వేరు, గౌడ వేరు ఇలాగా కొంతమంది అంటుంటారు. ఇవన్నీ వాళ్ళకే విజ్ఞతకు వదిలేస్తున్నాం. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో గౌతు లచ్చన్న గారు పుట్టిన ఊరు సోంపేటలో అయితే పలాసలో ఆయన విగ్రహాలు తీసేస్తే ఎవడో కూడా వైసీపీలో ఉన్న నాయకుడు ఒక్కడో కూడా నోరు మెదపలేదు. ఆ రోజు వైసీపీలో ఉన్న గీత కులాలకు చెందిన మేము ఎంపీలు, మేము మంత్రులు, మేము ఎమ్మెల్సీలు, మేము రాజ్యసభలో అని చెప్పుకున్న వాళ్ళు ఎవరో కూడా కులానికి కష్టం వచ్చి ఒక ఆడబిడ్డ మీద తిరగబడితే ఆ రోజు ఎవరు కూడా నోరిప్పలేని పరిస్థితి. ఆ రోజు మేము అనుకున్నాం, ఏంటి గౌతు లచ్చన్న గారు ఈ 5 కులాలని ఏకం చేయడమే కాకుండా బీసీల్లో ఒక గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తిని విగ్రహం కూడా తీసేస్తే ఇతను కనీసం ఎవరు కూడా మన కులంలో కాదు, ఎవరు కూడా ఇలా స్పందించలేదేంటి అనుకున్నాం. ఆ రోజు ఆ గౌతు శిరీశేఖర్కి మేము అండగా ఉండి అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు గౌతు లచ్చన్న గారికి అధికారికంగా జీవో తీసుకురావాలండి అన్నాం. దానికి అనుకూలంగా మొన్న కిందటి సంవత్సరం ఆగస్టు 16 ఆయన జయంతి సందర్భంగా అధికారికంగా పండగ చేసాం విజయవాడలో. ఎప్పుడు ఊహించిన విధంగా సుమారు ఒక 6 బీసీ మంత్రులు వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేసుకున్నాం. తర్వాత షెట్టిబలిజీల్లో ఈరోజు మేము షెట్టిబలిజీ అని చెప్పుకోవడానికి మహోన్నతాన్ని ఎత్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అలాంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారిది రాజమండ్రిలో మేము పెద్ద పెద్ద నాయకులం అని చెప్పుకొస్తున్నారు కదా, మరి అలాంటి నాయకులకి ఎప్పుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం గుర్తురాలేదండి? నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత రాజమండ్రి నడి రోడ్లో లాలా చెరువు సెంటర్లో ఒక మంచి ప్లేస్ తీసుకుని దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఎంతో గొప్పగా ఆవిష్కరించాం. దానికి సుమారు ఆ రోజు మా సంఘీయులు ఓ 10,000 మంది వరకు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈ జిల్లా నుంచి వచ్చి ఎంతో విజయవంతం చేయడం జరిగింది. అక్కడతో ఊరుకోలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అన్న ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మన బోర్డర్ స్కూల్లో పుట్టి అప్పుడు రంగుల నుంచి ఎంతోమంది అక్కడికి వెళ్తున్నప్పుడు రాత్రి స్కూళ్ళు పెట్టి ఎంతోమంది చదివించి రాత్రి స్కూళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్, కువైట్ ఎలాగ వెళ్తున్నారో అప్పుడు రంగుని వెళ్ళేవారు అందరూ. ఆ రంగుని వెళ్ళిన వాళ్ళందరికీ కూడా రాత్రులు స్కూల్స్ పెట్టి చదివించి ఎస్సీలకు కానీ బీసీలకు కూడా అందరికీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చిన గొప్ప గనుడు మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు.
అలాంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతిని అధికారికంగా కావాలండి, మాకు సెట్టుబల్జీలకు ఒక గుర్తింపు కావాలండి అని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళగానే సానుకూలంగా స్పందించి నేను దొమ్మేటి వెంకటరెడ్డి గారిది అధికారికంగా జీవో ఇవ్వాలని చెప్పి తీర్మానం చేస్తే ఇక్కడున్న సెట్టుబల్జీ నాయకులు చాలామంది ఆహ్వానం చేశారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారికి జీవో ఎలా వస్తుందండి అని. దొమ్మేటి వెంకటరెడ్డి గారి గౌరవం ఏంటో ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము తెలియజేశాం. ఎవ్వరు ఊహించిన విధంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారిది జయంతిని అధికారికంగా తీసుకొచ్చాం. మార్చి 23న ఆ రోజు స్టీల్ ప్లాంట్ మన అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఒకటి శంకుస్థాపనకి ఉంటే ఆ టైంలో కూడా విశాఖపట్నంలో లోకేష్ గారు మాకు టైం ఇస్తే సుమారు 1000 మందితోటి మాకు ఈరోజు నేను సెట్టుబల్జీ కార్పొరేషన్ చైర్మన్ చెప్పుకోవడానికి, ఆ సెట్టుబల్జీ అని పేరు పెట్టడానికి గుర్తింపు ఇచ్చి మా అందరికీ కూడా ఈరోజు ఇలా ఉంటున్నామంటే మాకు దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన జయంతి తీసుకురావాలని చెప్పి కష్టపడ్డాం, తీసుకొచ్చాం, వైజాగ్లో పెట్టాం. అలాగే అధికారికంగా ఇక్కడ రాజమండ్రిలో సాయంత్రం 4 గంటలకే మన బీసీ మంత్రి గారు సవితి గారి ఆధ్వర్యంలో ఒక అంగరంగ వైభవంగా ఆనవ కళాకేంద్రంలో చేసాం. సెట్టుబలిజ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగ ఈ 5 కులాలు కూడా మాకు ఎప్పుడు ఒక 5 ఏళ్ళలో కలిసి ఉంటాం. ఒకప్పుడు ఎప్పుడు కూడా 2014లో మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కొనగల నారాయణ గారు ఎంపీగా ఉండేవారు, పితాని సత్యనారాయణ గారు మంత్రిగా ఉండేవారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉండేవారు, కేఈ కృష్ణమూర్తి గారు ఈడిగల నుంచి డిప్యూటీ సీఎంగా ఉండేవారు. అప్పుడు ఏ సమావేశం పెట్టినా మేము అందరం కూడా కలిసే ఉన్నాం, ప్రతిదానికి కలిసే ఉన్నాం. వాళ్ళు కూడా మాకు నాయకులు అలాగే కలిసి ఉండేవారు. ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు కూడా మీరు చూశారు, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వనభోజనాలు పెట్టుకోవాలన్నా సరే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మేము ఇలాగే పెడతామని చెప్పి కొంతమంది చేసి కులాన్ని అస్తవ్యస్తం చేశారు. కొంతమంది అయితే సెట్టుబల్జీలకు గౌరవం లేదు, సెట్టుబల్జీల ఆత్మగౌరవ సభ అని కొంతమంది మాట్లాడేవారు. మేము ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్పాం, మేము 5 కులాలకే కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు కూడా నా గొప్పతనం కోసం సెట్టుబల్జీలు వేరు, గౌడ వేరు అని నేను ఏ రోజు మాట్లాడలేదు, మాట్లాడడం కూడా. కొంతమంది అవకాశవాదులు రాజకీయాలు చేయడానికి ఇలా చేస్తారు, ఆ మీటింగ్లు పెడతారు, ఈ మీటింగ్లు పెడతారు. మేము ఆ రోజు కూడా మమ్మల్ని అడిగినప్పుడు మేము ఒకటే చెప్పాం, మేము రావండి, కానీ ఈ జిల్లాలో ఏలూరు దగ్గర నుంచి విశాఖపట్నం వరకు సెట్టుబల్జీలు అధికంగా ఉన్నారు కాబట్టి సెట్టుబల్జీ అని పేరు ముందు పెట్టాలి, సెట్టుబలిజ, గౌడ, శ్రీసేన అని పెడితేనే మేము వస్తామన్నాం. ఆ రకంగానే ఆ రోజు వాళ్ళ వనభోజనాలు పెట్టినప్పుడు కూడా పాంప్లెట్ ఆ రకంగా ఎత్తేనే మొదటిసారి అలాగే వేయలేదు, రెండోసారి అలాగే వేయబట్టి మేము అందరూ కూడా ఆ రోజు పితాని సత్యనారాయణ గారు కానీ, గౌ శిరీష గారు కానీ కూడా మేము అందరం వెళ్ళాం వనభోజనాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేము ఎప్పుడు కూడా కుల ప్రయోజనమే చూసాం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు చూడలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి జీవో అధికారంగా తీసుకురావడానికే ఒక కార్పొరేషన్ చైర్మన్గా నేను కష్టపడితే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా కనీసం ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జీవో వచ్చింది, మన కులం తరపున అందరం కూడా ఒకసారి కూర్చోవాలని చెప్పి ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు గుర్తురాలేదు. చాలా బాధాకరం. ఇలాంటి గౌతు లచ్చన్న గారి విగ్రహాలు అక్కడ తీసేస్తుంటే ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని గుర్తురాలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారికి మన అధికారంగా జీవో తీసుకురావాలి, మనం అందరం ఒకసారి కూర్చోవాలి అని చెప్పి ఆ రోజు కులం గుర్తురాలేదు. ఈరోజు మాత్రం కొత్తగా కులం గుర్తొస్తుంది. దేనికండి? సెట్టుబల్జీలకు అన్యాయం జరిగిందని కొంతమంది చెప్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఎవరికి అన్యాయం జరిగిందంటే సెట్టుబల్జీలకి అంటే ఒక కార్పొరేషన్ చైర్మన్గా మా స్థాయికి మించి ఇక్కడ పనిచేస్తున్నాం. ఒక కార్పొరేషన్ చైర్మన్గా మా స్థాయికి మించి పనిచేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రత దృష్ట్యా చాలామందికి ఈ కేసులు కడుతున్నారు. ఎందుకంటే మనం చాలామంది చూసాం. మేము రేపల్లిలో ఒక అమర్నాథ్ గౌడ్ అని మొన్న 3 సంవత్సరాలు అయింది, వాళ్ళ అక్కను ఏడిపిస్తున్నాడని తెలిసి ఆ కుర్రోడు అడిగితే నిర్దాక్షిణ్యంగా నోట్లో గుడ్లు కుక్కేసి కాళ్ళు చేతులు గడేసి పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. ఇవన్నీ మేము చూసాం. మా కులంలో వల్ల ఎవరో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేమే ఎస్పీ గారి దగ్గర ప్రతి దుక్కున కూడా మేము ఎక్కడా కూడా రౌడీ షీటర్లు ఎక్కడున్నా సరే ఇబ్బంది కలగకూడదు, అక్కడ జరిగిన అన్యాయం ఇంకో కుటుంబానికి జరగకూడదని చెప్పి కొన్ని ఎందుకంటే చట్టాలని కఠినంగా ఉంటేనే మనం వ్యవస్థలు బాగుంటాయి. ఆ రకంగా
చట్టబద్ధంగా ఎలా చేయాలో అలా చేస్తున్నారు. దాన్ని కులాన్ని ఆపాదించడం అనేది అస్సలుగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఉత్తుపుణ్యాన్న రౌడీ షీట్ రాయాలంటే ఇతనికి రాయొచ్చు, అతనికి రాయొచ్చు, ఇతనికి రాయొచ్చు. ఇప్పుడు ఎవరో కూడా ఉత్తుపుణ్యాన్ని ఎవరికై కూడా రౌడీ షీట్లు ఉండవు. ఎవరైతే గొడవలకైతే తిరుగుతారో వాళ్ళ మీద ఖచ్చితంగా రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకంటే మన సొసైటీలో ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. దీన్ని కులాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా మేము ఇప్పుడు శెట్టి బలిజీలకు రాబోయే రోజుల్లో టాడీ ట్యాపర్స్కే ప్రత్యేకించి అందరికీ కూడా ఆదరణ స్కీమ్లో టీవీఎస్ మోపెడ్లు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఆ గీత కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా బాగుండాలని చెప్పి ఇంకా మెరుగుగా ఆ టీవీఎస్ మోపెడ్లతో పాటు వాళ్ళకి ఆర్థికంగా కొంత ధనం కూడా ఇస్తే వాళ్ళకి మిగతా ఈ చిన్న చిన్న సామాన్లు కొనుక్కోవడానికి, ఎందుకంటే గీత కార్మికులకి ఈ కత్తులని ఇవన్నీ ఇంకా చాలా అవసరం ఉంటాయి. వాటికి కూడా ఒక ఆర్థికంగా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఓన్లీ ఆదరణ పథకంలో ఇప్పుడు 60,000 స్కూటర్ ఉందంటే 6,000 రూపాయలు కట్టించుకుని మిగతాదంతా కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి బీసీ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మొన్న మా కార్పొరేషన్ తరఫున మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో గీత కార్మికులందరికీ కూడా కేరళలో హైదరాబాదులో లాగా సక్సెస్ అయినట్టు ఇక్కడ నీరా ప్రాజెక్టు కూడా అతి త్వరలో 2 యూనిట్లు పెట్టకపోతున్నాం. ఎక్కడైతే కళ్ళు ఎక్కువ వస్తుందో, ఎందుకంటే మినిమమ్ 1000 లీటర్లు వచ్చి దుక్కున ఒక యూనిట్ కింద ఒక ఏర్పాటు చేస్తున్నాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే మా సోదరులు పాపం చెట్టెక్కి కిందకి దిగితే మా సోదరులు వాళ్ళ కింద అమ్ముతున్నారు. మేము చాలామంది చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా మేము కొంచెం బలం అయినా ఎదరికి వెళ్ళేటప్పుడు ఇంకా మాకు కొన్ని మంది దుక్కులు నా పేరు కూడా చెప్పుకోవాలని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ నీరా ప్రాజెక్టు ఉపయోగపడి రాబోయే రోజుల్లో ఈ నీరా దాని మీద ఓ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఒక వారం 10 రోజుల్లో మన కొల్లు రవీంద్ర గారిని, అలాగే బీసీ మంత్రి సవిత గారు, వాతనేడు సుభాష్ గారు, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు, వీళ్ళ నలుగురు ఆధ్వర్యంలో మన రంపచోడవరంలో పందిరిమావుల్లోని ఒక సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఒక యూనిట్ ఉంది. అక్కడ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. పేర్లన్నీ కూడా ఈ నమోదు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మేము డేట్ ఇస్తాము. ఆ డేట్ ప్రకారం అందరూ కూడా ఒక 50 మందికి ఫస్ట్ విడతగా ఒక 50 మందికి ఈ టాడీడా ఈ నీరా అనేది ఎలా తయారు చేయాలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. 50 మందితో ప్రతి యూనిట్ దగ్గర ఇంకో 50 మంది పెంచుతారు. ఇప్పుడు ఒక్కో యూనిట్కి సుమారు 3 కోట్ల రూపాయల వరకు అవుతుంది అంచనా. ఫస్ట్ విడతగా ఎందుకంటే సక్సెస్ అవ్వాలి కాబట్టి 2 యూనిట్లు స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. తుని దగ్గర ఒకటి, అలాగే ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్లో ఒకటి, 2 యూనిట్లు అనుకుంటున్నాం. దానికి బీసీ మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా దీన్ని మేము చెప్పిన వెంటనే మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా దానికి ఎమ్మటనే ఆయన కూడా ఆయా మంత్రులతో మాట్లాడి ఇక్కడ చాలా అవసరం ఉండని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాము, శెట్టి బలిజల ఎప్పుడూ కూడా మేము ఇక్కడ రాజకీయంగా అందరూ కూడా, ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో తిరిగి శెట్టి బలిజలు చనిపోతే కనీసం వాళ్ళ మొక్కలు కూడా చూడలేదు ఎవరో కూడా. ఇప్పుడు చెప్తున్న నాయకులు గతం ఇప్పుడు ఎవరు మర్చిపోరు, అందరూ కూడా చూస్తున్నారు. శెట్టి బలిజ అని పేరు చెప్పడానికి కూడా మీరు అనర్హులు. ఎందుకంటే గతంలో శెట్టి బలిజ అని చెప్తే దగ్గరికి రానిలేదు. మీరు అధికారాల్లో ఉన్నప్పుడు శెట్టి బలిజ అని చెప్తే దగ్గరికి రానిలేదు మీరు. ఉదాహరణకి మీ అందరికీ కూడా తెలిసి మీడియా మిత్రులకి అప్పుడు కడలే వెంకటేశ్వరరావు గారు, మన మాస్టర్ గారు, ఆయన పరిస్థితి ఏమైందో కూడా మీ మీడియా మిత్రులు నేను చెప్పక్కర్లేదు, మీ అందరికి కూడా బాగా తెలుసు. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకున్న ఆయన మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిది. అలాగే నేను సామాన్య కార్యకర్తని. ఇక్కడ 3వ వార్డులో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తే ఇక్కడ 3వ వార్డులో నేను పోటీ చేయాలనుకునేవాడిని. కానీ నన్ను తీసుకెళ్ళి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నిలబెట్టిన ఘనత అక్కడ చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. అయితే ఇక్కడి నుంచి ఈరోజు ఏదన్నా సరే మా వెనక ఉండి ప్రతి విషయంలో కూడా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు నడిపిస్తున్నారు. అలాగే 40వ వార్డులో ఎప్పుడూ కూడా మీరు గతంలో చూశారు, ఎలక్షన్ వచ్చేటప్పుడు శెట్టి బలిజలకు 600 గజాలు మేము ఇక్కడికి ఇస్తున్నామని చెప్పి ఇక్కడ కొబ్బరిగా కొట్టారు. ఏమైపోయిందండి అది? ఆ రోజు శంకుస్థాపన చేసింది శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్. ఆ రోజు అప్పటికప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టారు కదా. ఇప్పుడున్న నాయకులందరూ కూడా మీకు అసలు తెలుస్తుందా? అదే విషయం మేము చెప్తున్నాం. 40వ వార్డులో ఎవరు లేని విధంగా
1500 నుంచి 2000 గజాలు తీసుకుంటున్నాం. అతి త్వరలో శంకుస్థాపన చేస్తున్నాం. అక్కడ కూడా కళ్యాణ మండపం కడుతున్నాం, శెట్టి బలిజ కళ్యాణ మండపం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇది మా స్థాయిలో మేము చేయగలుగుతున్నాం. ప్రతిదీ కూడా మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రతిదీ కూడా మద్యం షాపులో రిజర్వేషన్ తీసుకొచ్చాం, గౌతులచ్చన గారి అధికారిక జీవో తీసుకొచ్చాం, దొమ్మేటి వెంకటరెడ్డి గారి అధికారికంగా జీవో తీసుకొచ్చాం. రేజు టాడీ టాపర్స్ది రేపు ఖచ్చితంగా ఆదరణ పథకంలో టీవీఎస్ మోపెట్లు ఇస్తాం. అలాగే నీరా ప్రాజెక్ట్ అని సక్సెస్ చేస్తాం. శెట్టి బలిజీలు ఒక్కలకే పదవి వస్తే గొప్ప కాదు, 10 మంది బతకాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టాం. అలాగే రేపు ఆగస్టు 16న గౌతులచ్చన్ గారి విగ్రహం కూడా అదే సమీపంలో ఆ పక్కనే పెడుతున్నాం. ఎందుకంటే ఆగస్టు 16న గౌతులచ్చన్ గారి జయంతి కాబట్టి ఆయన మా 5 కులాలని కూడా కలిపి ఒకే తాటిపై తీసుకొచ్చిన వ్యక్తి. శెట్టి బలిజీలకు మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు అయితే 5 కులాలకు కలిపిన గొప్ప వ్యక్తి గౌతులచ్చన్ గారు. అలాగే వాళ్ళిద్దరినీ కూడా ఒకే దగ్గర పెట్టాలని మంచి సంకల్పంతో మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా చెప్పడంతో సరేనండి అయితే మీరు అక్కడ ప్లేస్ కొంచెం ఇంకా చెప్తాము దాన్ని పెంచుకోండి అన్నారు. దాన్ని కూడా ఇక్కడైతే నేను ఎలాగైతే నా సొంత ఖర్చులతో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టాను, అలాగే గౌతులచ్చన్న గారిది కూడా అతి త్వరలో లాలా చెరువు సెంటర్లో ఆ విగ్రహం పెడుతున్నాము. దానికి కూడా మీరందరూ మీకు ఒకటే చెప్తున్నాము, శెట్టి బలిజీలు అందరూ కూడా చాలా ఎప్పుడు లేని విధంగా హ్యాపీగా ఉన్నారు. చట్టం దాని పని అది చేసుకుపోతుంది. దాన్ని కులానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ కుల రాజకీయాలు సత్తి పలకాలని చెప్పి 2024లో అందరూ కూడా వ్యతిరేకంగా పనిచేసిన అందరూ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మొన్న ఆదివారం అక్కడ రామచంద్రపురంలో ఒక వ్యక్తి కాపులందరినీ కలిపితే ఇప్పుడు ఇక్కడ ఈ ఆదివారం ఇక్కడ శెట్టి బలిజీలు అంటున్నారు. మరి వచ్చే ఆదివారం యాదవాసి దాడతారో లేకపోతే ఎస్సీసీ దాడతారో బీసీలు అంటే ఈ కుల రాజకీయాలు అనేది వీళ్ళకే చెల్లింది. దయించి ఎవ్వరూ కూడా ఈ కులమత్తులో పడద్దు. మనకి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయితే మనకి గుర్తింపిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మనల్ని దగ్గర చేర్చుకుంటూ చూడాలి. ముఖ్యంగా మనం అందరూ కూడా శెట్టి బలిజీలు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అన్న వ్యక్తిని అధికారికంగా జీవో తీసుకొచ్చామంటే అది కేవలం కార్పొరేషన్ చైర్మన్గా నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అవన్నీ కూడా మీరు గమనించి రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఏం చేయాలో మీరు చెప్పండి. ఏదన్నా మంచి అవకాశాలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా నేను ఎంత చేయాలో అంతా కూడా కులాన్ని చేస్తాను. కానీ ఉన్న మాటలో నేను మాటలు చెప్పి కులాన్ని మాత్రం భ్రష్టు పట్టించకండి. ఎందుకంటే ఏదన్నా ఒక మంచిదానికి సమావేశం పెట్టండి, రౌండ్ టేబుల్ సమావేశం. గౌతులచ్చన్ గారి దగ్గర ఇక్కడ మాకు 3 ఎకరాలు కావాలి, లేకపోతే 2 ఎకరాలు కావాలి, ఇక్కడ మన కళ్యాణ మండపం కట్టాలి దొమ్మేటి వెంకటరెడ్డి గారిది, లేకపోతే గౌతులచ్చన్ గారి పేరు మీద మనకి ఇలా స్థలాలు కావాలి, వాటికి పెట్టండి రౌండ్ టేబుల్ సమావేశాలు. మమ్మల్ని కూడా ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. ఎందుకంటే కులం మెట్టు పైకి ఎక్కాలంటే ఏదన్నా మనం చెయ్యాలి, చేస్తాం. దానికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం పార్టీలో మేము మగుటం లేని మహారాజులా తిరుగుతున్నాము. మాకు ఎప్పుడు కూడా 2019 నుంచి 24 వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఒక సమావేశం కూడా పెట్టలేదు.